ఆ వెంటనే శ్రీకృష్ణుడు కారాగారానికి వెళ్ళాడు. కంసుడి దురాశకు బలైన నిరపరాధ ఖైదీలను విడుదల చేసి సంకెళ్లతో బంధించబడిన జీవితాలకు స్వేచ్ఛను ప్రసాదించి వారి ముఖాల్లో చిరునవ్వులను పూయించాడు. ఆ క్షణములోనే మధురా ప్రజలకు కృష్ణుడు కేవలం యోధుడే కాక కరుణామూర్తి అని మరింత స్పష్టమైంది. తరువాత కృష్ణుడు తన తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకీ మాతలను దర్శించాడు. ఎన్నేళ్ల బాధ, విరహం, భయం అన్నీ ఒక క్షణములోనే కన్నీళ్లుగా మారాయి. దేవకీ మాత తన కుమారుడిని చూసి మాటలు రాని స్థితిలో నిలిచిపోయింది. కన్నీళ్లతోనే అతడిని ఆలింగనం చేసుకొని "నువ్వే మా ప్రాణం" అనే భావాన్ని మౌనంగా వ్యక్తం చేసింది. వసుదేవుడు కుమారుడిని భక్తితో ఆశీర్వదించాడు. ఆ తల్లిదండ్రుల కుమారుని సంగమం మధురాలోని ప్రతి హృదయాన్ని కదిలించింది. అనంతరం కృష్ణుడు ధర్మపరుడైన ఉగ్రసేనుడిని మధురా సింహాసనంపై తిరిగి కూర్చోపెట్టాడు. ప్రజల హితాన్ని కోరే, న్యాయంగా పాలించే రాజుగా ఉగ్రసేనుడు మళ్లీ మధురను పాలించసాగాడు. కంసుడి కాలంలో నశించిన ధర్మం తిరిగి వికసించింది. కృష్ణుడు కొద్ది రోజుల పాటు మధురా నగరంలోనే నిలిచి ప్రజలకు ధైర్యం, భరోసాని ఇచ్చాడు. శత్రువులను ఎదుర్కొని అన్యాయాన్ని అడ్డుకట్టవేసి మధురా ప్రజలకు స్వేచ్ఛను, శాంతిని అందించాడు. అలా కృష్ణుని లీలలతో మధురా నగరం దీపాలతో వెలుగును అందుకుంది. మీ అమూల్యమైన సూచనలను కామెంట్ సెక్షన్ ద్వారా పంచుకోండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.